హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి వ్యాలంటైన్స్ డే స్పెషల్ వీడియో బ్రెడ్ హల్వా అండి. జనరల్గా మనం నూనెలో వేయిస్తాము, కానీ ఇది ఫస్ట్ నుంచి నేతిలో వేయించిన రెసిపీ. ఈ వ్యాలంటైన్స్ డేకి స్పెషల్గా చేసి స్పెషల్ పర్సన్కి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకెందుకు ఆలస్యం, బ్రెడ్ హల్వా కావాల్సినవన్నీ కూడా ఇందులో నేను చేశాను. నెయ్యి, అలాగే షుగరు, బ్రెడ్, కిస్మిస్, జీడిపప్పు, ఇంకా మీ దగ్గర ఉంటే నట్స్ వేసుకొని, మెయిన్గా ఇవే వేసుకుంటాం కదా. ఇప్పుడు బ్రెడ్ని 5 సైజెస్లు తీసుకున్నాను. ముందుగా 2 సైజెస్ని పెట్టేసుకొని చుట్టూ ఉన్న ఎడ్జెస్ని ఇలా కట్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా ఇలా కట్ చేసుకొని మరలా మధ్యలోకి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి మనం పక్కన పెట్టేసుకుందాము. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం ఇంకా మూడు ముక్కలు ఉన్నాయి కదా, వాటితో కూడా ఇలానే కట్ చేసి వీటన్నిటిని ఇలా పక్కన పెట్టేసుకుందాం ప్లేట్లో. ఈలోపు వీటిని చూసేసాం కదా, పక్కన పొయ్యి పెట్టి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నిండా కూడా నెయ్యి వేసుకుందాము. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో చేయాలి. ఇప్పుడు నెయ్యి మెల్ట్ అయిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ 2 టేబుల్ స్పూన్ చొప్పున వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయినాక కిస్మిస్ మనకు తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడే జీడిపప్పును కూడా తీసుకుంటే కొంచెం రంగు కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై అయ్యాక వీటిని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నెయ్యి ఉంది కదా, మనం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసి రెండు వైపులా కాలిన తర్వాత వీటిని తీసుకొని ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకుంటూ మొత్తం ముక్కల్ని ఇలాగే ఫ్రై చేసుకోవాలి. సో నేనైతే కొంచెమే చూపించాను, వీడియో లెంతీ అవుతుంది. ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, అలాగే మొత్తం ముక్కల్ని కూడా నెయ్యి వేసుకుంటూ ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు షుగర్ వేసుకుందాం. 1 కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ పడతాయండి. వేసుకొని తీపి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు 1-2 టేబుల్ స్పూన్లు ఎక్కువ వేసుకొని షుగర్ వేసుకొని ఈ షుగర్ అంతా కరిగి మనకి పాకం అయితే ఏమి రానవసరంలా ఇలా కరిగి ఇట్లా స్టిక్కీగా వచ్చేటప్పుడు 2 ఇలాచీలు దంచి కొట్టి వేసుకుందాం, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇలాచీలు కూడా వేసుకున్నాక మనం వేయించుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా షుగర్ సిరప్లో వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టి 5 మినిట్స్ ఉంచేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత మరలా ఇంకొకసారి తీసేసుకుందాం. పాకంలో బ్రెడ్ ముక్కలు మునిగి చాలా దగ్గరికి వచ్చేసింది కదా, మరలా ఇంకొక 2-3 నిమిషాలు ఇలా మూత పెట్టి ఉడికించుకుంటే పాకాన్ని బ్రెడ్ ముక్కలు బాగా పీల్చుకుంటాయి అన్నమాట. ఇప్పుడు మూత తీసేసి కంటిన్యూస్గా ఇలా 2-3 నిమిషాలు కలుపుకుందాం. మీకు ఇష్టం ఉంటే ఇందులో పాలు కూడా వేసుకోవచ్చు. నేనైతే పాలేమీ వేయట్లేదండి. సో ఇలా కంటిన్యూస్గా కలిపాక ఇదంతా నెయ్యితోనే చేసాం కాబట్టి మరలా ఇంకొకే 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇదంతా కూడా ఇలా కలిపేసుకున్నాక ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని ఈ వ్యాలంటైన్స్ డేకి మీ మనసుకు నచ్చిన వారికి దీన్ని తినిపించండి. సో చాలా ఫిదా అయిపోతారు మీకు. సో చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే నేతి బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని మీ లవ్డ్ వన్స్కి తినిపించండి. అంతేనండి, ఎంత టేస్టీ అయిన బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మామ్స్ ప్రిన్సెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వ్యాలంటైన్స్ డేకి మీరేం స్వీట్ చేశారో నాతో కామెంట్స్లో పంచుకోండి. అన్నట్లు చాలామంది వీడియో చూస్తున్నారే కానీ వీడియో లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. థ్యాంక్ యూ.